తున్నారు తాటికాయల జయరాం గారు పొలిటికల్ అనలిస్ట్. జయరాం గారు చెప్పండి గాయత్రి. జయరాం గారు, ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది, చాలా మాటలు మాట్లాడుతున్నారు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. మీరేం మాట్లాడతారు దీని గురించి? ఏమన్నారా ప్లీజ్? ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రపంచ వ్యాప్తంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది అని మాట్లాడుతున్నారు చాలా మంది. మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఏం చెప్తారు? ఈ ప్రజల్లో ఉన్న అపోహల గురించి కానీ, మన జ్యోతిష్య పండితులు చెప్తున్న వ్యవహారం గురించి కానీ. ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ అంటే ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే పాజిటివ్ ఎక్కడెక్కడ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రోజు పాజిటివ్ గా ఉంటుంది, ఒక్కొక్క క్షణం పాజిటివ్ ఉంటుంది. సో ఒక్కొక్క సంవత్సరం పాజిటివ్ ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ ఉంటుంది. అంతే తప్పితే ఇది ప్రపంచం మొత్తాన్ని ఒక జ్యోతిష్యం మీదనే ఆధారపడి ఉంటుంది అనుకోవడం మాత్రము దానికి ఏ ఆధారాలు లేవు, అపోహలు తప్పితే ఇది ఆధారాలు లేని అంశం తప్ప. సో నమ్మకాలు వేరు, సైంటిఫిక్ గా ఉండే ఎవిడెన్స్ వేరు. ఇప్పుడు బిలీఫ్స్ ఎట్లుంటాయి అంటే, ఒకరిని కలిస్తే నాకు మంచిది వస్తుంది, కూతురి ముఖం చూస్తే మంచి జరుగుతుంది, తల్లి ముఖం చూస్తే మంచి జరుగుతుంది, భార్య ముఖం చూస్తే మంచి జరుగుతుంది, లేవగానే వాళ్ళని చూసుకోవాలి, లేదు అంటే దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఇట్లాంటివన్నీ బిలీఫ్స్. బిలీఫ్స్ అనేది ఒక వ్యక్తి పర్సనల్ గా తను ఆచరించే విధానము ఎవరికి నష్టం లేదు. బిలీఫ్స్ అనేది వాళ్ళకు పర్సనల్, అది వాళ్ళ వ్యక్తిగత స్వతంత్రం, వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఏదైనా దాన్ని పెట్టుకోవచ్చు, ఏదని అంటారు, వాళ్ళు ఏదైనా చూసుకోవచ్చు. ఏమన్నా కొంతమంది గ్రహాలను చూసేవాళ్ళు, చంద్రుని కూడా చూసేవాళ్ళం. సో మొదటి రోజు వచ్చిన చంద్రవంకని చూసే వాళ్ళం కూడా నేను గమనించాను. దాన్ని చూసాను, కన్న తల్లి మొహాన్ని చూసే వాళ్ళని, భార్య బిడ్డల మొహాన్ని, ఇట్లా దేవుడి మొహాన్ని, ఇట్లా రకరకాల. ఇవన్నీ బిలీఫ్స్ అండి. దీని వల్ల ఎవరికి ఎలాంటి నష్టాలు లేవు, ఎందుకంటే పర్సన్ తోనే ఉంటది కాబట్టి దానికి వాళ్ళకు పర్సనల్ గా ఉండే ప్రాధాన్యత తప్పితే ఇతరులకు నష్టం లేదు. దీన్ని గౌరవించాలి. కానీ ఇది ఖచ్చితంగా జరగాలి, ఇది చేస్తే జరుగుతావు, ఇదే మొత్తం జరుగుతుంది, ఇది చేయకపోతే మీకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే తప్పు. ఎందుకంటే దాన్ని ఎదుటి వ్యక్తుల మీద ఒక బలవంతమైన దాన్ని రుద్దటము గాని, బలవంతంగా ఆచరించే విధానాలు కానీ, దాన్ని బలవంతంగా ఇంకేదో పూజలు పునస్కారాలు చేస్తే ఉండవని చెప్పడం మాత్రం తప్పు. కానీ బలవంతంగా కాకపోయినా భయంతో కూడా చాలా మంది చేస్తున్నారు కదా. బలవంతం అంటే భయం, భయంతో బలవంతం రెండు ఒకటేనండి. ఇక్కడ బలవంతం అంటే భయంతోనే బలవంతం. బలవంతంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసేమో ప్రేమతో చెప్పేది, ఇంకోటి వచ్చేసేమో కోపంతో చెప్పేది. ఈ రెండు బలవంతం కిందకి వస్తుంది. అంతేగాని వ్యక్తిగా ఆచరించే విధానాన్ని మాత్రమే ఉంటుంది. వ్యక్తిగా ఆచరించే విధానం లోపల ఇంతకుముందు చెప్పినట్టుగా అది వాళ్ళకు ఉండే కొంత బిలీఫ్ తోని ఉండే విధానాలు వేరు. సో కొంతమంది, ఇప్పుడు నేను బీయింగ్ ఒక మెడికల్ డాక్టర్ అండి నేను, కానీ నేను చదివిన నా చదువు అంతా నాకు ఏం నేర్పించిందంటే ఎవిడెన్స్ నేర్పించింది. ఇప్పుడు నేను ఒక రోగాన్ని డయాగ్నోస్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ పూర్తి స్థాయి లోపల పరిశీలన చేసి దాన్ని ఆ రిపోర్ట్లను చూసి అప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ మీద ఆ జబ్బు డయాగ్నోసిస్ అని రాసి ఆ జబ్బు రాస్తాను, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ రాస్తాను. కానీ అదే ట్రీట్మెంట్ ని దాన్ని మెడికల్ షాప్ కు వెళ్ళినా కూడా మీరు కంప్లైంట్ చెప్పినా కూడా ఆ టాబ్లెట్స్ ఇస్తాడు. అలాగని చెప్పేస్తే మెడికల్ షాప్ లో ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పలేము, అది పర్ఫెక్ట్ కాదు కదా. మెడికల్ షాప్ లో ఆయనకు మందుల మీద అవగాహన ఉంది కాబట్టి మందులు ఇవ్వగలుగుతున్నాడు. ఆయనకు జబ్బు మీద ఉండే ఒక మినిమం కొంత తెలుసు. ఏ విధంగా తెలుసు అంటే దాన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, తలనొప్పి టాబ్లెట్ ఇవ్వడం అనేది తెలుసు, ఒళ్ళనొప్పుల టాబ్లెట్ తెలుసు, ఈ జ్వరానికి ఇంకొక టాబ్లెట్ తెలుసు. ఇవి తెలుస్తుంటే ఆ జ్వరం ఎందుకు వచ్చింది అనేది కదా డయాగ్నోస్ చేయాల్సింది. అంటే సరే, మీరు అంటున్నట్టు మీకు R&D చేయడానికి ప్రభుత్వం కూడా డబ్బులు వెచ్చిస్తుంది, మీకు రకరకాల సంస్థలు ఉన్నాయి. కానీ జ్యోతిష్యం పరంగా ఇలా ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి లేవు కదా అని ఒక వాదన. ఇది జ్యోతిష్యం మీద జ్యోతిష్యం దాన్ని సంస్థలు ఏర్పాటు చేస్తే మేము కూడా ఖచ్చితంగా ప్రూఫ్స్ చూపిస్తామంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. జ్యోతిష్యం అనేది అపోహ అయితే దాని మీద ఎవరు ఇన్వెస్ట్ చేయాలండి?
రైట్. ప్రభుత్వాలు ఇన్వెస్ట్ చేయాలి. ప్రభుత్వాలు ఇన్వెస్ట్ చేయాలంటే ఏ ప్రభుత్వం చేయాలి? ఇప్పుడు భారత జ్యోతిష్యం ప్రభుత్వం అనేది చేయాలి. అపోహ అయితే ప్రభుత్వ పెద్దలు కూడా కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చూసుకుని ప్రమాణ స్వీకారాలు చేయడం మనం చూసాం, గుళ్ళు గోపురాలు తిరగడం చూసాం, పర్టికులర్ టైం కి రిబ్బన్ కట్ చేయడం, లోపలికి వెళ్ళడం కూడా చూసాం కదా. అది వాళ్ళ అది బిలీఫ్ అండి. రైట్ అది సైన్స్ కాదు, బిలీఫ్ అది. రైట్. 1 మినిట్ జగన్ గారు, 1 మినిట్ అండి. రైట్, మనతో పాటు రామచంద్రయ్య గారు కూడా జాయిన్ అవుతున్నారు, సైన్స్ కమ్యూనికేషన్ కన్వీనర్. రామచంద్రయ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే కరోనా లాంటి మరొక ప్రళయం రాబోతుంది మార్చి 29 తర్వాత, వాటర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మేడం, ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఒక భౌతిక పరమైనటువంటి ఖగోళపరమైనటువంటి ఒక విన్యాసం. ఓకే. ఆ విన్యాసాలకి తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జీవితానికి సంబంధించినటువంటి విశేషాలకి ఏ రకమైనటువంటి కార్యకారణ సంబంధం ఉండదు. ఓకే. ఉదాహరణకి మనకు ఆ మీనరాశిలోకి ప్రవేశించేటువంటి ఆ షష్టగ్రహాల్లో 6 గ్రహాల్లో 2 గ్రహాలే కాదు. సూర్యుడు యాక్చువల్ గా ఒక నక్షత్రము, అది గ్రహం కాదు. చంద్రుడు ఒక ఉపగ్రహము, ఒక ప్లానెట్, సహజమైనటువంటి ఉపగ్రహము భూమికి, అది కూడా గ్రహం కాదు. తర్వాత అట్లాగే వాళ్ళు యొక్క కేతు అనేటువంటి దాన్ని కూడా ఒక గ్రహంగా భావిస్తారు. ఆ కేతువుకి ఆధారాలే లేవు. కాబట్టి ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి వాదన ఎంత మాత్రమో సబైనా కూడా వాళ్ళ మీద గౌరవంతో మేము మాట్లాడుతున్నాము. ఈ షష్టగ్రహాలు అనేటువంటివి కూడా ఒక నిర్జీవమైనటువంటి ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు, కోట్ల కిలోమీటర్ దూరం ఉన్నటువంటి అంశాలు అవి. తర్వాత మీనరాశి ఉన్నటువంటివి సుమారుగా 18 నక్షత్రాలు ఉన్నాయి మేడం. అందులో ఆ 18 ఇరుగు పొరుగు వాళ్ళు కాదు. ఒక నక్షత్రం ఆ 18లో 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి మనకు కాంతి రావాలంటే అది మనకు 50 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనం చూసేటువంటి ఆ నక్షత్రం 50 సంవత్సరాల క్రితం అది. అదే మీన రాశిలో 400 సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరంలో ఉండేటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి. అంటే అదే మీన రాశిలో ఉన్నటువంటి ఒక నక్షత్రము 400 సంవత్సరాల క్రితం దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఆ రాశిలో ఇప్పుడు ప్రస్తుతం అవి ఉన్నట్టుగా కూడా ఏమి ఉండదు. హబ్బుల్ అనేటువంటి గొప్ప ఖగోళ శాస్త్రవేత్త ఏం చెప్పారు? ఈ విశ్వం అంతా కూడా వ్యాకోచిస్తుందని చెప్పారు. మన ఐన్స్టీన్ గారు కూడా విశ్వం వ్యాకోచిస్తోంది, తర్వాత అలాగే దాని గురించి కూడా ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ లో ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు మీనరాశిలో ప్రవేశించేటువంటి ఈ గ్రహాలు మనం వర్తమానంలో చూస్తున్నటువంటి విశేషం. కానీ మీనరాశి మాత్రం వర్తమానం కాదు, అది గతం. ఎంత గతం అంటే 400 సంవత్సరాల క్రితం గతం. సుమారుగా మనం ఎవరు కూడా ఈ చర్చలో పాల్గొన్నటువంటి ఎవరు కూడా వారు గాని వారి తల్లిదండ్రులు గాని లేనటువంటి రోజుల్లో ఉన్నటువంటి దృశ్యంలోకి ఇవాళ వర్తమానంలో ఉన్నటువంటి వర్తమానంలో ఉన్నటువంటి గ్రహ రాశులు ప్రవేశించడం అంటే అది ఒక రకమైనటువంటి అసంబద్ధమైనటువంటి విశేషం. ఒకవేళ దాన్ని ఎంత నమ్మినా కూడా ఆ రాశుల యొక్క ప్రభావం గాని గ్రహాల ప్రభావం గాని ఉంటే ఏముంటుందండి? అది విద్యుదయస్కాంత బలాల ప్రభావం ఉండాలి, లేదా గురుత్వ